కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు మే మాసంలో 25వ తేదీ ఆదివారం తిథి అండి. ఈ రోజున రాత్రి 9 గంటల తరువాత ఒక వార్త వింటారు. మీకు పర్టికులర్ గా సమయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఈ యొక్క వార్త ఈ సమయంలోనే మీరు వినే వార్త, వినాల్సిన వార్త. ఆ వార్త ఏమిటి అంటే గనక మీకు సంబంధించిన వార్త మాత్రమే అది. ఇది జ్యోతిష్కులు చెప్తున్న హెచ్చరిక అనుకోండి, సూచన కూడా అనుకోండి. కానీ ఒకసారి వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున గుండె గుబేలు కలిగించేటటువంటి వార్త ఇది. విధి వింత నాటకం ఆడబోతుంది. కొన్ని విషయాల్లో మాత్రం అనుకూలత కనిపిస్తే, కొన్ని విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. అంటే ఒక నిర్ణయం మంచిదే అనిపించొచ్చు, కానీ అందులో ఏదో కొంత చెడు ఉండొచ్చు. చెడు గ్రహించడంలో అలసత్వం వహించకూడదు. ఇలా అలసత్వం వహిస్తేనే అది నిర్లక్ష్యం కారణంగా జరిగే తప్పిదం అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మనం వీరి యొక్క తత్వం గురించి చెప్పుకోవాలి. వీరికి తర్కం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, వారిని వీరి వైపు ఎలా తెచ్చుకోవాలి, వారి దృష్టి కోణాన్ని ఏ విధంగా మార్చాలి, వీరి మాటలతో వారిని చాలా వరకు కూడాను, అంటే ఎవరైతే వీరి టార్గెట్ అయితే వారిని తప్పకుండా మారుస్తారు. అయితే మంచికా చెడుకా అనే సందేహం మీకు కలగొచ్చు. తప్పకుండా మంచికే. వీరు చేసే పని, చెప్పే మాట, చేసే చేత అంతా కూడాను మంచిగానే ఉంటుంది. ఇందులో 100కి 200% కూడాను మనం పక్కాగా చెప్పుకోవచ్చు. వీరికి ఈ ఆకర్షించే మనస్తత్వం పుట్టుకతోనే ఉంటుంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వీరి చుట్టూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ సమస్యలు మర్చిపోయి సంతోషంగా ఉండేలాగా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు. అలాగే అందానికి కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ప్రజా ఆకర్షణ స్వభావం అధికంగా ఉంటుందండి. ఆకర్షణకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార వ్యాపకాల్లో ఎక్కువగా ఆకర్షణకు గురి చేసే వాటిల్లోనే ఈ రాశి జాతకులు ఉంటూ ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరితో కలుపుగోలు తత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వ రీత్యా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం కారణంగానే కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయండి. అయినప్పటికీ ఈ రాశి వారు తెలిసిన ఆ విషయాలు వెంటనే ఆచరణలో పెట్టరు. అలా పెట్టకుండా చర్యలను, అంటే ఫలితాలను వేరే వేసుకుని వాటిని అమలు చేస్తుంటారు. సహజంగా అందరూ కూడా వ్యాపారం కొత్తగా చేయాలి, ఏదైనా కొత్త ఆలోచన చేయాలి అనుకుంటారు. కానీ వీరికి విభిన్న ఆలోచనలు ఉంటాయి. మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక మంచి గుర్తింపు కోసం ఒక మంచి పని చేయాలనే తపన ఉంటుంది. ఆ ఆలోచనల రీత్యానే అధిక ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటూ ఎప్పుడూ ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉంటారు. ఈ తత్వం ఈ రాశి జాతకుల్లో అధికము. ఈ తపనే సరికొత్త విభిన్న మార్గాల వైపు వీరిని మొగ్గు చూపించేలాగా చేస్తుంది. చిత్ర విచిత్ర విభిన్నమైన ఆలోచనలు చేసేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వాటిని అమలు చేసి లాభదాయకంగా మంచి ఫలాలు కూడా పొందుకుంటారు. తరతరాలుగా వస్తున్న తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు.
వారు ఇచ్చింది వృధాగా పోనే పోదు అనే నమ్మకాన్ని కూడా వీరి పెద్దలకు కల్పిస్తారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు, స్నేహానికి కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వడం వీరి యొక్క తత్వము. ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహమే జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా వాటిని సమర్థించుకునే శక్తి, సత్తా, సామర్థ్యం అధికంగా ఉంటుంది. స్నేహితుల పట్ల అంతులేని అభిమానం ఉంటుంది. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాట సాయం మాత్రమే కాదండి, చేతల సాయం, ధన సహాయం కూడా చేస్తారు. మంచి మంచి సలహాలు ఇస్తారు. అవసరమైతే ఏది చేయడానికైనా వెనకాడరు. 10 కాలాల పాటు చక్కగా శాంతి చేకూరే విధంగా దైవ బలం వీరికి ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు తప్పితే వీరి జీవితం చాలా బాగుంటుంది, మంచిగా గడిచిపోతుంది. ఈ రాశి వారిని ప్రేమించే సంఖ్య అధికంగా ఉన్నట్లే ద్వేషించే సంఖ్య కూడా ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మంచి మనుషులను సమాజంలో రాణించడం ఎవ్వరికీ ఇష్టముండదు. ఈ మాట తీరు, పనిచేసే నైపుణ్యం, ఇతరుల పట్ల గౌరవం, స్నేహితుల పట్ల ప్రేమ, అభిమానాలు ఇవి అన్నీ కూడా వీటికి కారణము. ఏదైనా దృష్టికోణంలోనే ఉంటుందండి. మంచిగా చూసేవారే మనల్ని అర్థం చేసుకుంటారు, ప్రేమిస్తారు. చెడుగా చూసుకునేవారు, చెడుగా అర్థం చేసేవారు ఖచ్చితంగా వీరిని ద్వేషిస్తారు. ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా ఇతరులకు వీరు చాలా వరకు కూడా ఆకర్షితులవుతారు. ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక ఈ రోజున వీరికి దిన ఫలాల ప్రకారం చూస్తే విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పొచ్చు. అస్సలు ఊహించరు, అనుకునే ఉండరు. ఒక ఆరోపణ అండి, చాలా దుర ఆరోపణ, ఎదుర్కోకూడని ఆరోపణ ఇది. జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పైన ఈ ఆరోపణ కలుగుతుంది. మీరు కలలో కూడా అనుకునే ఉండరు. అంటే ఒక ఆరోపణ, మీరు ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయాల్సి వస్తుంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త. నమ్మిన వ్యక్తులే మీపైన ఒక రకంగా ఈ యొక్క నిందను మోపాల్సిన దుస్థితి దాపురిస్తుంది. వారు మీపైన ఈ నిందను, ఆరోపణను మోపుతారు. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగతీసే వార్త. అసలు మీరు దాన్ని కనీసం వినడానికి కూడా ఇష్టపడరు, జీర్ణించుకోలేకపోతారు. మీకు అస్సలు విన్న వెంటనే ఒక రకమైన స్తబ్దత వచ్చేస్తుంది. ప్రపంచం అంతా ఆగిపోయినట్లుగా, నిశ్శబ్దంగా మారిపోయినట్లుగా మీలో ఏదో ఒక భయం తొణికిసలాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అస్సలు తెలుసుకోలేక, పోల్చుకోలేకపోతారు. విన్న వెంటనే ఆ వార్త మనసులో గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి నింద మోయాల్సి వచ్చిందే భగవంతుడా అంటూ మీరు తల బాదుకున్నా తప్పే లేదు. కలలో కూడా ఊహించి ఉండరు. నింద ఒక ఎత్తు అయితే, ఎంతో ప్రియమైన వారు, నమ్మిన వారు వెయ్యడం ఇంకొక ఎత్తు. ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటంటే భగవంతునికి మీ బాధ చెప్పుకోవడం, శివారాధన చేసుకోవడం తప్పనిసరి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి. మీకు ధైర్యం కలుగుతుంది. కొండంత అండ భగవంతుడే మీకు. ఎంత సమయం అనుకూలంగా ఉంటే అన్నిసార్లు ఈ రోజు జపించండి. సమయం అనుకూలించినప్పుడల్లా మనసులో జపిస్తూ ఉండడం వల్ల, శివనామ స్మరణ మీకు వీలైనంత సమయం గడపడం వల్ల, ఆ శివ భగవానుణ్ణి వేడుకోవడం వల్ల కష్టం దరిదాపుల్లోకి కూడా రాదు, పారిపోతుంది. నమ్మకంతో ఇలా చెయ్యండి. మీకు పొంచి ఉన్న ఈ సమస్య నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయమంటూ శివ భగవానుణ్ణి ఖచ్చితంగా వేడుకోండి, విముక్తి లభిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఈ రోజు ఎదుర్కొంటారు. పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయని కారణంగా పై అధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. తోటి ఉద్యోగస్తులు ఒకరి నుంచి మీకు సహాయ సహకారాలు మెండుగా అందుతాయి. ఇదివరకు మీ పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించిన మీ తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో మీ పని విషయంలో చాలా సపోర్టుగా నిలబడతారు. మీరు పై అధికారులతో మాట పడినప్పుడు ఈ సందర్భంలో మీకు చాలా మద్దతుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సాయం అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. చక్కటి అవకాశం ముందుకొస్తుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూసేవారికి కూడా మంచి శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా
కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త పథకాలు వేస్తారు. ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు రాబోతున్నాయండి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి మీ వ్యాపారం పట్ల ప్రజలు అందరూ కూడా ఆకర్షితులవుతారు. ఇలా కావడానికి కొన్ని కొత్త కొత్త ప్రణాళికలు, ఆలోచనలు వస్తాయి. వాటిని అమలులో కూడా ఖచ్చితంగా పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈ రోజున మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటారు. కానీ భాగస్వామ్యులతో చిన్న చిన్న స్పర్ధలు ఉండొచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి యత్నించండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం బాగుంటుంది. అయితే విదేశాల్లో స్థిరపడాలి అని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేయాలని లేదా అక్కడికి వెళ్లాలని కలలు కంటున్న వారికి ఒక పాజిటివ్ అప్డేట్ అనేది రాబోతూ ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోబోతున్నారు. ఈ పరిచయం చాలా వరకు కూడాను మంచి భవిష్యత్తుని ఇవ్వబోతుంది. వారి సలహా, వారి పరిచయం, వారి సూచన ఎంతో మేలు కలగబోతుంది. భగవంతుని రూపంలో మీ జీవితంలో మార్పు తీసుకురావడానికే వచ్చారు అన్నట్లుగా మీ జీవితంలోకి రాబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.